క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సార్ చెప్పండి. ముల్లచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ మహిళపై నలుగురు వ్యక్తులు చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టీకం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్గొన్నట్టు నలుగురిపైన కేసు చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంక మానవాళ్ళకి కళంక చాలా జరుగుతూ ఉంది. దుర్మార్గం వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ మనకు ఒక 2 ఎకరాలు ఉంది. తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమి చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు. ఆ 3 పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించడం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా ఈ విధాల ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీతోటి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం చేస్తాం. వ్యక్తిగతంగా కూడా మంచి చేస్తాం. అన్ని విధాలు చేస్తాం. ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏది కూడా స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.